3, 4 రోజుల పాటు రాష్ట్రాన్ని కుదిపేసిన వార్తలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం. ఇంతవరకు అది ఎటూ తేలలేదు. పార్టీ వైపు నుండి ఏ యాక్షన్ లేదు. అప్పుడు ఆ రోజున పక్కన ఉండమన్నారు. సేమ్ టైం విచారణ కమిటీ వేశారు. ఇంకా ఫైనల్ రిపోర్ట్ అది అవ్వలేదు. ఈ 4 రోజుల నుంచి ఆ వార్తలే వచ్చినాయి. నిన్న ఎప్పుడైతే అంబటి రాంబాబు తిట్లు, దానిపైన ఇంటి మీద దాడి, నిన్నంతా అరవ శ్రీధర్కి కాస్త ప్రశాంతం అనమాట. అతని వార్తలు తగ్గినాయి. అయితే కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సిఫారసుతోనే తనకు ఆసుపత్రి వైద్యులు అబార్షన్కి సహకరించిన అరవ శ్రీధర్ బాధితురాలు శనివారం మరో వీడియో విడుదల చేసింది. ఎమ్మెల్యే చొరవతో రైల్వే కోడూరులోని సంజీవని హాస్పిటల్ వైద్యులు తనకు స్కానింగ్ చేసి అబార్షన్కి మాత్రలు ఇవ్వడంతో గర్భం పోగొట్టుకున్నట్టు వీడియోలో చెప్పింది. గతేడాది సెప్టెంబర్ 5న కారులో సంజీవని ఆసుపత్రికి తీసుకెళ్లి అప్పటికే మాట్లాడిన వైద్యులతో పరీక్షలు చేయించి అబార్షన్కి మాత్రలు ఇప్పించినట్టు బాధితురాలు చెప్పింది. తొలిసారి తన స్నేహితుల ద్వారా ఇలాంటి మాత్రలు తెప్పించి అబార్షన్ చేయించారని చెప్పింది. ఓ ప్రజాప్రతినిధి ఇలా మెడికల్ కౌన్సిల్ నియామక ఉల్లంఘించి స్త్రీల పట్ల ఎంత పైశాచికంగా ప్రవర్తించడంపై పలువురు తప్పుపడుతున్నారంటూ సాక్షి రాసుకొచ్చింది. అరవ శ్రీధర్ చట్టబద్ధ పదవిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు అన్నట్టు. అంత సీన్ ఏమి ఉండదు. లేకపోతే కొద్ది రోజులుగా వెలుగులోకి వస్తున్న కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లీలలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో సంచలనంగా మారితే బాధితురాలు శనివారం అన్ని వీడియోలు సాక్ష్యాలతో ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించి బాధితురాలకి న్యాయం చేసేంత వరకు పోరాడతానని ఆమె తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు.